ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ విధంగా మరి యొక్క పునరుద్ధాన దినమందు మిమ్మలను దేవుని వాక్యంతో కలుసుకునే సద్భాగ్యం ఏమీ కానీ అల్పదాసుడనైన నాకు ప్రభు అనుగ్రహించినందులకై దేవునికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నేటి ఆరాధనా క్రమానికి మిమ్మలను ఆహ్వానిస్తూ ప్రార్థనతో ఈ ఆరాధనా క్రమాన్ని ప్రారంభిస్తున్నాం. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మనమంతా కూడి ప్రార్థిద్దాం. ప్రార్థన. జీవాధిపతి మహోన్నతుడా, కృపగల తండ్రి, నాయకుడా, యజమానుడా, సర్వాధికారి, మీ గొప్ప నామమును స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. స్వహస్తాలతో మానవాళిని భూమండలం మీద రూపొందించి మీ నామాన్ని మా ద్వారా మహిమపరుచుకొనుట కొరకాయ్ మమ్ములను మరలా పునఃనిర్మాణము చేసి శిలువ రక్త త్యాగము ద్వారా, రక్షణ ప్రణాళిక ద్వారా పునఃనిర్మాణము చేసి మమ్ములను నీ సాధనములుగా, నీ పాత్రలుగా, నీ ప్రజగా, నీ సొత్తైన ప్రజగా వాడుకొనను ఉద్దేశిస్తున్నందులకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామము మన ద్వారా మహిమపరచబడునుగాక. ఇప్పుడు ఒక శ్రేష్టమైన గీతాన్ని మనం విన్న తరువాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని కృప మన యందు నిలిచియుండునుగాక. ఆమేన్. సుప్రభుని శరణం. నీ దివ్య శిలువ మరణం
What a joy with the Lord, having presence of God. దేవుని సన్నిధిని కలిగి ఉండటం ఎంత భాగ్యం. దేవుని వాక్యమును వింటూ ఉండగా దైవ సన్నిధి మీ జీవితములను, మీ కుటుంబములను ఆధ్యాత్మిక శిఖరాగ్ర అనుభవాలలోనికి తోడుకొని వెళ్ళుటకు చాలినంత కృప మీ మీదికి కుమ్మరించబడునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని తడవు చేయక మనము ధ్యానం చేసే దిశగా ముందుకు వెళదాం. మేము ఈ గ్రంథాలను చేతపట్టుకుని బైబిల్ నోట్స్ రాసుకోవడానికి బుక్స్ సంబంధిత పుస్తకాన్ని, కలాన్ని తీసుకొని దేవుని వాక్యాన్ని బహు శ్రద్ధగా మీరు వింటూ రాసుకోవాలని దేవుని పేరట మీకు మనవి చేస్తూ ఉన్నా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10 వచ్చిన భాగాన్ని నేను చదువుతున్నాను. శ్రద్ధగా గమనించాలని మనవి చేస్తున్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. దైవజనుడు పౌలపోస్తలుడు ఈ విషయాన్ని దేవుని ఆత్మ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్నారు. నేను పునాది వేశాను. ఎలాగంటే అరకొరగానో అవగాహన లేకుండానో ఇమ్మెచ్యూర్డ్గానో కాదు, నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేసి తినన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన బోధనలలో మాట్లాడుతూ మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచన భాగం నుండి మనం చూస్తే ఇలా ప్రభువు మాట్లాడారు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, గృహం గురించి ప్రస్తావిస్తూ ఆ గృహం యొక్క నిర్మాణం జరుగుట కొరకాయ పటిష్టమైన, శక్తివంతమైన, బలము కలిగిన పునాది వేయబడాలని ప్రభు ఇక్కడ ప్రస్తావించిన వైనాన్ని మనం చదువుకున్నాం. ఏమిటా గృహం అంటే మానవ జీవితం అనే గృహం, ఆధ్యాత్మిక జీవితం అనే గృహం. ఈ గృహం దైవ చిత్తానుసారంగా నిర్మించబడి ఆ గృహము దేవునికి ప్రయోజనకరం కావాలనేది దేవుని యొక్క సంకల్పం. మానవుని యొక్క జీవితం ఇక్కడ ఒక గృహంతో దేవుడు పోల్చాడు. ఉపమాన అలంకార భాషకు సంబంధించినటువంటి విషయం అది. జీవితం ఏమిటి, గృహం ఏమిటి అనే ప్రబుద్ధులు కూడా లేకపోలేదు. ఈ లోతైన ఆధ్యాత్మిక మర్మాలు, వేదాంత శాస్త్రానికి సంబంధించిన విషయాలు మీరు గ్రహించాలంటే కృప కావాలి, వినుటకు ఆత్మ సంబంధమైన చెవులు కావాలి, పరిశుద్ధాత్ముని నడిపింపు కావాలి. ఇవన్నీ ప్రభువే మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. శ్రద్ధగా ఆలకిద్దాం. మానవుణ్ణి దేవుడు భూమండలం మీద నిర్మించి
ఏదెను తోటలో దేవునితో సహవాసం చేస్తూ మానవుడు తన జీవితాన్ని కొనసాగిస్తున్న వేళ దేవునితో విభేదించి దేవుని చేత త్రోసివేయబడిన అపవాది దేవుని రూపంలో చేయబడిన మానవుణ్ణి పతనం చేయాలని, తద్వారా దేవుణ్ణి గాయపరిచి బాధ పెట్టాలని ప్రణాళిక చేసి కంకణం కట్టుకొని శతవిధ ప్రయత్నాలు చేశాడు గాని ఆదామును మోసపరచలేకపోయాడని బైబిల్ తెలియచేస్తా ఉంది. ఆ తరువాత హవ్వను టార్గెట్ చేసి హవ్వను మోసగించి హవ్వ ద్వారా ఆదామును పడగొట్టేదానికి ప్లాన్ వేసి అలాగున చేశాడు అపవాది. తద్వారా ఆదాము దేవునికి విరుద్ధమైన కార్యం చేసి, వద్దన్న పనిని చేసి, ఆజ్ఞను అతిక్రమించి పండు తినివేసి పాపాన్ని తెచ్చిపెట్టుకుని దేవునికి దూరం అయిపోయి, సహవాసానికి దూరం అయిపోయి దేవుడు లేని మనిషి అయిపోయాడు. దేవునితో అతనికున్న బాంధవ్యం తెగిపోయింది. తోట నుండి వెలివేయబడ్డాడు. దేవుడిచ్చినటువంటి అమర్త్యతను కోల్పోయాడు. మహిమ బాంధవ్యాన్ని తెగ్గొట్టుకున్నాడు. ఆదాము దేవుడిచ్చినటువంటి హంగులన్నిటినీ కోల్పోయి కేవలము బ్రతుకు తెరువు కొరకు భూమిని సేద్యపరుచుకుని పండించవలసినటువంటి దుస్థితికి చేరాడు. మానవ జాతి ఆదాము హవ్వల్లో నుండి ఉత్పన్నమైనటువంటి సంగతి మనకంతా కూడా తెలుసు. మొదటి మానవుడైన ఆదాము చేసిన పాప ఫలం ఆ తరువాత సంతతికి ఆ విధంగా నేటి వరకు కూడా మొదటి ఆదాము పాపము ప్రవహిస్తూనే ఉన్నది. మానవుని యొక్క జన్మము ద్వారా, మానవుని యొక్క రక్తములో నుండి జన్మములోనికి మొదటి ఆదాము పాపము ప్రవహిస్తూ దేవునికి దూరమైన వైనాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి చేత ఆదేశించబడి ఇప్పటికి 2021 సంవత్సరాల క్రితం మనుష్య కుమారునిగా ఆయన భూగ్రహానికి వచ్చారు. కన్య మరియ గర్భాన జన్మించారు. భూమధ్యపురంలో ఆయన జన్మించి మనుష్యులందరి పాపములను తనపైన వేసుకుని తన 33.5 ఏట కలువరి శిలువలో యజ్ఞమయాగమై తన ప్రాణమును దారపోశారు. రక్షణ ప్రణాళికను సిద్ధం చేశారు. అయితే ఎందుకు యేసుక్రీస్తు వారు శిలువ యజ్ఞాన్ని నిర్వహించారంటే, ఏదేనులో కోల్పోయిన ఆ ఆత్మ సంబంధమైన సమస్తాన్ని తిరిగి పునర్నిర్మించడానికి. ఆ మాటను ప్రభువు మనకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి ఒక గృహంతో పోల్చారు. ఒక గృహము నిర్మించబడుటతో పోల్చాడు. ఏదేనులో భగ్నమైపోయిన దైవోద్దేశ్యము, మానవుని పట్ల ఉన్న దేవుని పరిపూర్ణ చిత్తాన్ని తిరిగి పునర్నిర్మాణం చేయడానికి యేసయ్య శిలువ యజ్ఞాన్ని చేశారు భూమండలం మీద. శ్రద్ధగా గమనించండి. అయితే ఆ గొప్ప కార్యాన్ని, ఏ విషయాన్ని పునరుద్ధరించడానికి యేసుక్రీస్తు ప్రభువారు భూగ్రహానికి వచ్చి శిలువ త్యాగం చేశారో ఆ కార్యం అంతటినీ కూడా ఒక గృహ నిర్మాణంతో ప్రభువు పోల్చారు. దేవుని పరిపూర్ణ చిత్తము చేయడానికి, దేవుని ఉద్దేశ్యములన్నీ నెరవేర్చడానికి, దైవ సంకల్పమంతయు మానవుడు భూమి మీద నెరవేర్చడానికి దేవుడు మనిషిని భూమి మీద స్థాపించాడనేది పునాది సిద్ధాంతాలలో ప్రధానమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే తన స్వహస్తాలతో మనిషిని నిర్మించింది. ఆదామును నిర్మించింది
ఆదాము కొరకు నిర్మించలేదు, ఆదామును దేవుడు దేవుని కొరకు నిర్మించుకున్నాడు. ఈ ప్రధానమైనటువంటి సిద్ధాంతాన్ని పునాదిగా మన కొరకు ఉంచాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే అపవాది యొక్క ఎత్తుగడకు ఈ హవ్వ ఆదాములు దొరికిపోయారో అప్పుడు పునాది పతనమైపోయింది. దేవుని కొరకు మానవుడు అన్న ఆ బేసిక్ ఫౌండేషన్ ఏదైతే ఉన్నదో, ఆ ప్రధానమైన సిద్ధాంతం ఏదైతే ఉన్నదో, ఆ పునాది పతనమైపోయి అతనికి అపవాది నేర్పించినటువంటి అంశం ఏమిటంటే, మానవుడా నీవు నీ కోసం, నీవు అనుకున్నది నీవు చేయాలి, నీవు మనసుకు నచ్చింది నీవు చేయాలి, నీ మనసుకు నీ ఇచ్చకు ఏది ఇష్టమో అది నీవు భూమండలం మీద జరిగించాలి అనేటటువంటి ఒక దైవ వ్యతిరిక్తమైనటువంటి సిద్ధాంతాన్ని భూమండలం మీద అపవాది స్థాపించాడు. గమనిస్తున్నారని నేను ఆశిస్తున్నాను. దేవుని కొరకు దేవుడు ఆదామును నిర్మిస్తే ఆ ప్రశస్తమైనటువంటి దైవోద్దేశాన్ని భగ్నం చేసి బూడిదలో పోసిన పన్నీర్ అంటారే అలాగున చేసి మానవుడు తన కొరకు తాను జీవించేలాగున, తన ఇష్టాన్ని తాను చేసుకునేలాగున పెడత్రోవ పట్టించాడు, పండు తినిపించిన తరువాత దేవునికి దూరం చేసి. హల్లెలూయా. అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఆ పతనమైపోయినటువంటి దైవోద్దేశ్యం అక్కడ తిరిగి పునర్నిర్మాణము చేయుట కొరకు యేసుక్రీస్తు వారు వచ్చారు. అందులో ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే, శిలువ త్యాగంలో ఈ పతనమైపోయినటువంటి మానవుడు దేవునితో మరలా అనుసంధానం చేయబడడానికి దేవుడు చేసిన సంకల్పంలో ప్రథమ ఘట్టము గృహంతో పోల్చాడు కదా ఈ విషయం అంతటిని. ప్రథమ ఘట్టం ఏమిటంటే, గృహ నిర్మాణంలో పునాది వేయబడాలి. ఆ పునాది కూడా ఎలాగున వేయబడాలో మొదటి రిఫరెన్స్ లోనే మనం చదివాం. దైవజనుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటున్నారు, నేను పునాదిని ఏదో ఆషామాషిగా వేయలేదు, నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశానన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ పునాదిని గురించి, ఇసుక మీద కాదు వేయవలసింది పునాది, బండ మీద వేయాలి అన్నాడు. పౌలు గారు క్రింది వచనాల్లో మాట్లాడుతూ ఆ పునాది ఇంకెవరో కాదు, మరెవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే ఆ పునాది అని చెప్పారు. నీ జీవితం అనే ఇంటిని దేవుడు తిరిగి నిర్మించడానికి యేసుక్రీస్తు వారిని మనిషిగా భూలోకానికి పంపారు. నీ జీవితాన్ని పునరుద్ధరించడానికి, నీ జీవితాన్ని సృష్టికర్తకు ప్రయోజనకరముగా మలచడానికి. ట్యూబ్ లైట్ ఉన్నది వెలుగునివ్వడానికి సృజించబడింది, ఫ్యాన్ ఉన్నది గాలినివ్వడానికి సృజించబడింది. ఏమండి, అలాగే ప్రతి పరికరము దాన్ని నిర్మించిన పర్పస్ ఒకటి ఉంది. అలాగే మానవుడా, దేవుడు తన స్వహస్తాలతో నిన్ను నిర్మించాడు. నీకు మెదడు అమర్చాడు, కన్నులు ఇచ్చాడు, గుండెను అమర్చాడు, కిడ్నీలు ఇచ్చాడు, కాలేయం అమర్చాడు, ప్రాణం పోసాడు, ఇందులో ఆత్మనుంచాడు. ఈ దేహమంతటిని ప్రభు డిజైన్ చేసింది ఎందుకో తెలుసునా? ఆయన కొరకు నీవు జీవించాలి. ఆయన ఉద్దేశ్యములను భూమి మీద నెరవేర్చుట కొరకు ఆయన నిన్ను నిర్మించాడన్న సత్యం నీకు తెలియకుండా అపవాది మోసం చేశాడు. గత కాలములో అనేక కోట్ల మందిని మోసం చేసి అగ్నిగుండానికి ఈడ్చుకుపోయాడు. గడిచిన సెషన్లో మనము ధ్యానించిన అంశం మనం ఎరుగుదుము. ఆ అంశంలో అపోస్తలుల కార్యగ్రంథము 13వ అధ్యాయము 22వ వచన భాగంలో ప్రభు అంటారు కదా, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. ఇదేమిటండి? ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, జేనతో ఆకాశముల పొడవు చూడగలిగిన దేవుడు,
విశ్వమంతటిని నోటి మాటలో ఉన్న మహత్తరమైన శక్తి చేత సృజించిన దేవాతి దేవుడు, సముద్రమును మాటతో పాయలు చేయగలిగిన దేవుడు, భూమి మీద ఉన్న సకల జలాన్ని పుడిసిటితో కొలవగలిగినటువంటి దేవాది దేవుడట ఒక వ్యక్తిని కనుగొన్నాడట. ఏమిటో ఆ స్పెషల్, ఏమిటో ఆ ప్రత్యేకత ఆ వ్యక్తిలో అంటే ఎందుకు కనుగొన్నాడంటే అతని గురించి వ్రాయబడింది అపోస్తలుల కార్యగ్రంథం 13వ అధ్యాయం 22వ వచన భాగం. అతడు నా హృదయ ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దేవుని ఇష్టాన్ని అనుసరిస్తాట. బాగా గమనించాలి, దేవుని ఇష్టాన్ని అనుసరిస్తాడు. అతడు నా ఉద్దేశ్యములో అన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అతడు నా ఉద్దేశ్యములు అన్నీ. ఏంటండి దావీదు గారికి ఈ విషయం ఏమి అర్థమైంది? మానవుడు అనబడిన నేను దేవుని ఇష్టాన్ని తెలుసుకోవాలి, దేవుడు అనుకున్నది తెలుసుకోవాలి, దేవుడు ఆశించేది తెలుసుకోవాలి, దేవుడు ఉద్దేశించింది తెలుసుకోవాలి, దానిని భూమి మీద చేయాలి. ఐ రిపీట్, నేను మరలా చెప్తున్నాను, శ్రద్ధగా గమనించండి. గొర్రెలు కాచుకునేవాడు దావీదు. గొర్రెలు కాచుకునే వ్యక్తిగా ఉన్నటువంటి దావీదు దేవునితో సహవాసం చేస్తూ దేవుని హృదయాన్ని తెలుసుకున్నప్పుడు, దేవుని సహచర్యంలో, దేవునితో సహవాసంలో అతనికి చాలా విషయాలు అర్థమైనవి. దేవుడు నన్ను చేసింది, దేవుడు మానవుడిని చేసింది ఎందుకంటే మానవుడు మానవుని కొరకు కాదు, మానవుడు సొంత ఇష్టాన్ని చేసుకోవడానికి కాదు, మానవుడు దేవుని చేత నిర్మించబడింది దేవుని ఇష్టాన్ని చేయడానికి, దేవుని ఉద్దేశ్యములను నెరవేర్చడానికి. సో నేను భూమి మీద ఉన్నదే దేవుని కోసం. ఐ ఆమ్ హియర్ ఆన్ దిస్ ఎర్త్ ఫర్ హిమ్. నేను భూమి మీద ఉన్నదే ఆయన నిమిత్తము, దేవుని నిమిత్తము అన్న సత్యం దేవునితో సహవాసం చేస్తూ ఉండగా దావీదు గారికి అర్థమైందండి. అర్థమయ్యి ఏమంటున్నాడంటే, నేను దేవుని ఇష్టాన్ని అనుసరించాలి, దేవునికి ఏది ఇష్టమో నేను ఆ ఇష్టమైన పనిని నేను భూమి మీద నెరవేర్చాలి, దేవునికి ఏది నచ్చుద్దో నాకు అదే నచ్చుద్ది, దేవునికి ఏది ఇష్టమో నాకు అదే ఇష్టము, దేవుని ఉద్దేశాన్ని, దేవుని ఎజెండాని, దేవుని ప్రణాళికను నేను భూమి మీద నెరవేర్చాలి అని దావీదు గారు ఒక నిర్ణయం తీసుకొని ఆ ప్రకారంగా జీవించడం ప్రారంభించారు. అందుకు ప్రభు అంటున్నారు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. దావీదు గారికి దేవుడేమిటో అర్థమైంది. కొంత దేవుడేమిటో దావీదు గారికి అర్థమై దేవుని ఉద్దేశ్యములను భూమి మీద నెరవేర్చడానికే నేను ఈ లోకానికి వచ్చాను, నేను భూలోకంలో జన్మించానన్న సంగతి అర్థమై ఆ ప్రకారంగా జీవించుచున్న వేళ దేవుని కనుదృష్టి దావీదు మీదకి వచ్చింది. అవును, నేను కోరుకున్న ఒక్క వ్యక్తి నాకు దొరికాడని గొర్రెల దొడ్లలో నుండి దేవుడు దావీదును కోరుకొని పాడి గొర్రెలను వెంబడించటం మాన్పించి ఇశ్రాయేలు సింహాసనానికి రాజునుగా చేసేశాడు. గమనిస్తున్నారని నేను అనుకుంటున్నాను. యెరూషలేములో మందిర నిర్మాణం కొరకు దావీదు గారు తన వంతు కానుకగా, లెక్కలు తెలియక మాట్లాడటం లేదు, బాగా అధ్యయనం చేసే చెప్తున్నాను, తన వంతు కానుకగా 24 లక్షల కేజీల బంగారాన్ని ఇచ్చారు. 24 లక్షల రూపాయల బంగారం కాదండోయ్, 24 లక్షల కేజీల బంగారం మాత్రమే కాదు, 120 కోట్ల కేజీల వెండినిచ్చాడు భక్తుడైన దావీదు. అంటే ఒక గొర్రెలు కాచుకునే వ్యక్తిని దేవుడు ఏ స్థితికి తీసుకుని వెళ్ళారో చూడండి. దావీదు పట్ల దేవుని కోరిక ఏమిటంటే, దావీదుకి దేవుని యొక్క నాడి దొరికింది, అసలు మానవ జన్మ రహస్యం తెలిసింది.
ఓయ్ బాబోయ్, మానవుడు భూమి మీద జన్మించింది మానవుని కొరకు కాదు. మానవుడు భూమి మీద జన్మించిన దానికి కారణం జన్మింప చేసిన సృష్టికర్త కోసం. ఆమేన్. సో ఈ క్రమంలో భాగంగా నేటి పాఠం ఏమిటంటే పునాదిని గురించి మనం నేర్చుకుంటాం. ఈ వ్యక్తిగత జీవితం, ఆధ్యాత్మిక జీవితం, మానవ జీవితం అనేటటువంటి దానిని దేవుడు ప్రభువైన యేసయ్య ఒక గృహంతో పోల్చారు. ఆ గృహ నిర్మాణం అనగా దేవుని చిత్తమును చేసే జీవితం. మానవుడు తన కొరకు గాక దేవుని కొరకు జీవించే జీవితాన్ని ఒక గృహముతో పోల్చాడు. ఇక్కడ మీకు బాగా అర్థమైందని నేను భావిస్తున్నాను. మానవుడు దేవుని ఉద్దేశ్యములు నెరవేర్చడానికే జన్మించానని ప్రతి దేశంలో, ప్రతి ఖండంలో, ప్రతి ప్రజలో జన్మించిన స్త్రీ పురుషులేమి, పిల్లలేమి, పెద్దలేమి, ప్రతి ఒక్కరూ కూడా ఈ సత్యాన్ని గ్రహించాలి. నేను దేవుని ఉద్దేశ్యములను భూమి మీద నిర్మించడానికి, భూమి మీద నెరవేర్చడానికి జన్మించాను. ఈ సంగతి నీకు తెలియని వేళ, దావీదుకు తెలిసిన ఆ సంగతి నీకు తెలియని వేళ నీ జన్మము వృధా అయిపోతుంది. ట్యూబ్లైట్ తయారు చేయబడింది ఫిలిప్స్ కంపెనీ వాళ్ళ చేత. దాని బ్రతుకులో ఏనాడు వెలగల, ఫ్రేమ్కు పెట్టబడలా, ఎలక్ట్రిక్ పవర్ కనెక్షన్ ఇవ్వబడలా, ఏనాడు వెలగలేదు. 70-80 సంవత్సరాలు జీవించి అలా ఉండి 80వ సంవత్సరంలో పగిలిపోయింది. ఏమైనా ప్రయోజనం ఉందా అండి? ఫ్యాన్ ఒకటి కొనుక్కొచ్చారు, దానికి ఉన్నటువంటి వింగ్స్ బిగించలేదు, ఎలక్ట్రిక్ పవర్ ఇవ్వలేదు, పైన హ్యాంగ్ చేయలేదు, ఊరకే ఊడగొట్టిన నాగడి దుంపలాగా షెల్ఫ్లు అలా ఉంది. 70-80 సంవత్సరాలు అలా ఉంది. ఏమైనా ప్రయోజనం ఉందా? అప్పుడప్పుడు అలంకారప్రాయంగా వీటిని ఉపయోగిస్తున్నారు. ఆ షెల్ఫ్ నుండి ఈ షెల్ఫ్లోకి మారుస్తున్నారు, ఈ కబోర్డ్లో నుండి ఆ కబోర్డ్లోనికి మారుస్తున్నారు. కానీ ఎన్ని చేసినా, ఏమి చేసినా అది ఎందుకొరకు నిర్మించబడిందో ఆ పర్పస్ నెరవేరకపోతే దాని యొక్క తయారు చేసిన దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశ్యము సఫలము కాకపోగా దాని జన్మము వృధా అయిపోతుంది. మానవుడాని జీవితము కూడా అంతేనని ఈ ప్రత్యేకమైన సందేశంలో ప్రభువు మాట్లాడుతున్నారు. ప్రియమిత్రులారా, నీవు దేవుని నిమిత్తము దేవుని చేత భూలోకానికి పంపబడ్డావు. నీవు నీ కోసం బ్రతకడానికి కాదు. ఈ దినాల్లో మానవ జీవితం అంటే ఏమిటో మనకు తెలుసు. తెలిసిన దగ్గర నుండి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వేస్తారు. ఇక్కడెక్కడ కాదు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఇంగ్లీష్ బాగా రావాలి, ర్యాంకు రావాలి, 1 నుండి 5వ తరగతి ప్రైమరీ ఎడ్యుకేషన్ అయిపోవాలి, 6 నుండి 10 హై స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోవాలి, ఏమండి 10-11 తరగతులు అయిపోవాలి, ఇంజనీరింగ్ చదివేసేయాలి, అమెరికా వెళ్ళిపోవాలి, నెలకు 10 లక్షలు సంపాదించేసేయాలి, ఊరు వాడ గొప్పగా చెప్పుకునేలాగా పెళ్లి జరగాలి, కట్నం పెద్దగా రావాలి. అబ్బో, వస్తూనే 50-70 లక్షల కోటి రూపాయలు కారేసుకు రావాలి, ఊరు వాడంతా ఘనంగా చెప్పుకోవాలి. ఇది మానవ జీవితం అంటే. వాళ్ళ దేవుడు ఈ సిస్టమ్కి 0 మార్కులు వేయబోతున్నాడు. ఈ పగటి వేళ దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడలారా, నీ జీవితం యొక్క పరమార్థం ఏమిటంటే, నీ జన్మం యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, దేవుని ఉద్దేశ్యములను నెరవేర్చడానికి నీవు భూమి మీద దేవుని చేత నిర్మించబడ్డావు. అది జరగాలంటే నీవు ఆత్మలో జన్మించాలి. సువార్తను నమ్మి మారు మనసు పొంది రక్షణ బాప్తిస్మం పొందాలి. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందాలి. ఆత్మలో దినదినం ఎదుగుతూ ఉండాలి. ఆత్మలో వయస్సు రావాలి. అప్పుడు నీవు దేవుని యొక్క ఉద్దేశ్యములను వినగలిగిన చెవులు పొందుకుంటావు. దేవుని యొక్క ప్రణాళికలను గ్రహించగలిగిన ఆత్మ సంబంధమైన మెచ్యూర్డ్ మనస్సు కలిగి ఉంటావు. ఎదిగిన మనస్సు కలిగి ఉంటావు.
దేవుని చిత్తము చేయుట ఎట్లో, క్రీస్తు శరీరమనబడిన సంఘంలో నీవు కూడా ఒక అవయవముగా ఉండి ఏ అవయవముగా ఎన్నుకున్నాడో ఆ అవయవముగా పని చేయుట ఎట్లో నీవు నేర్చుకోగలుగుతావు. కాబట్టి దేవుని చిత్తము చేయుట కొరకే భూమి మీదకి వచ్చానని గ్రహించి ఆ చిత్తము చేయుట అనే జీవితం ఏదైతే ఉన్నదో ఆ జీవితాన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి, ఆ జీవితం అనే ఇంటిని దేవుని చిత్తము చేయుట కొరకే భూలోకానికి వచ్చాను, ఈ జీవితం అందుకొరకే అనే జీవితమును దేవుడు ఇంటితో పోల్చాడు. ఆ ఇల్లు కట్టబడాలి. సో దేవుని చిత్తము చేయుట అనే జీవితం ఇంటితో పోల్చబడింది. ఆ ఇంటి కన్స్ట్రక్షన్ లో మొదటి భాగం పునాది. పునాది ఎట్లుండాలండి? పునాది ఎలా ఉండాలంటే బలముగా ఉండాలి, బండ మీద వేయబడినదిగా ఉండాలి, నేర్పరి అయిన శిల్పకారుడు వేసిన పునాదిగా ఉండాలి. ఆ బండ క్రీస్తే అని బైబిల్లో ఉంది. ఆ బండ లేదా పునాది, ఆ స్థిరమైన పునాది, ఆ గట్టి పునాది, ఆ బలమైన పునాది ప్రభు అయిన యేసు క్రీస్తేనని పౌలు గారు చెప్పారు. ఇప్పుడు క్రీస్తే కేంద్రముగా కలిగిన జీవితం, యేసయ్యే కేంద్రముగా కలిగినటువంటి పునాది నీ జీవితానికి వేయబడాలి. నీవేదో కొన్ని ప్లాన్స్ చేసేసుకుని నేను అది సాధించాలి, ఇది సాధించాలి, నేను అదైపోవాలి, ఇదైపోవాలని ప్లాన్ అంతా ప్రిపేర్ చేసేసుకొని ఆ ప్లాన్ని దేవుని దగ్గరికి తీసుకొచ్చి యేసు ప్రభా ఈ అప్లికేషన్ మీద ఒక టిక్కు కొట్టి సంతకం పెట్టేసి నేను ఇదైపోయేలాగా నువ్వు చల్లగా చూడమని చెప్పే భక్తులు ఇంతమంది ఉన్నారు. సైతానుడు చేస్తున్న మోసమే అది కదా. దేవుని ఉద్దేశ్యములను నెరవేర్చడానికి అనగా దేవుని చిత్తమును చేయుట కొరకు భూగ్రహానికి పంపబడిన నీవు నీ సొంత ఇష్టాన్ని చేసుకునేలాగున అపవాది నిన్ను దారి మళ్లించాడు. ప్రభు అంటున్నారు, నేను నా స్వరక్తమిచ్చి నిన్ను సంపాదించాను బిడ్డ, ఇప్పుడు నీవు నీ సొత్తు కాదు, నీవు నా సొత్తు. నా ఉద్దేశ్యమును నెరవేర్చడానికి నీకు ఈ దేహం, అందులో ఉన్న ఆత్మ, అందులో ఉన్న ప్రాణం, అందుకు నేను ఆక్సిజన్ ఇస్తున్నా, అందుకు నేను నీరిస్తున్నా, అందుకు నేను ఆహారం పెడుతున్నా, అందుకే నిన్ను మరణము నుండి ఎన్నోసార్లు తప్పించా, అందుకు ఆయుష్ ఇస్తున్నా, నా ఉద్దేశ్యములు నెరవేరుస్తా. హల్లెలూయా. కాబట్టి నేను ముగించే ముందుగా కొన్ని విషయాలు మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. దేవుని బిడ్డ, దేవుడు అబ్రహాముకి కుమారుణ్ణి ఇస్తానని చెప్పాడు. చెప్పిన 25 ఏండ్లకు గాని కుమారుడు జన్మించాడు. ఈ లోపుగా దేవుడిస్తాడని చెప్పి సాల్మన్ గారు గ్రహించి వ్రాశారు దేవుని ఆత్మ ద్వారా, ప్రతిదానికి సమయము గలదని. దేవుడిచ్చే సమయం వరకు వేచి ఉండకుండా తొందరపడిపోయి శారా మాటలు విని హాగరును తెచ్చుకొని ఇష్మాయేల్ని కనేశాడు. ఆ తరువాత దేవుని సమయం వచ్చింది, ఇస్సాకు జన్మించాడు. 22వ అధ్యాయము ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయములో ప్రభువు మాట్లాడుతాడు కదా, అబ్రహామా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకునంటాడు. అనగా ఇష్మాయేలు జన్మించాడు గాని అతడు దేవుని లెక్కల్లో అబ్రహాము కుమారుడు కానే కాదు. నేనేం మాట్లాడుతున్నానంటే, క్రైస్తవ జీవితం అనే ఇంటిని కట్టుకోవడానికి, ఆధ్యాత్మిక జీవితం అనే ఇంటిని కట్టుకోవడానికి, దేవుని చిత్తము చేయుట అనే దేవుని చిత్తము చేసే జీవితం అనబడిన ఇంటిని కట్టుకోవడానికి నీవు ఆధ్యాత్మిక పునాది వేసుకోవాలి. ఆ పునాది ఏమిటంటే దేవుని కొరకే నేను ఈ భూలోకానికి వచ్చాననే పునాది మీద నీవు ప్రారంభం అవ్వాలి. నీవేదో ప్రణాళికలు చేసేసుకొని వాటిల్లో నీ చేతనైందంతా నీవు చేసేసుకొని, కొంత బంధువుల సహాయం తీసుకొని, కొంత మిత్రుల సహాయం తీసుకొని
ధన బలాన్ని ఉపయోగించి, మానవ జ్ఞానాన్ని ఉపయోగించి అప్పుడప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, హాయ్ జీసస్, మరి ఈ ప్రాజెక్టు నేను చేస్తున్నాను, నా వల్ల ఇందంతా చేశాను, నేను అనుకున్నది ఇది, మిగిలింది నా వల్ల కాట్లా, కొంచెం నువ్వు హెల్ప్ చేయవా అని యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి వాళ్ళు అనుకున్నవి ప్రభుతో చేయించడానికి అపవాది చేత ప్రేరేపించబడుతూ ఉన్నారు. చూడండి, యేసుక్రీస్తు నీకు రాజు అయితే, నీకు ప్రభు అయితే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన నీకు ఎప్పుడు ప్రభు అవుతాడంటే ఆయన చెప్పిందంతయు నీవు చేయాలే గాని నీవు ఆయనతో చెప్పి ఇది చేయి, అది చేయి, ఇది చేయి, అది చేయి అని చెప్పడానికి వీళ్ళే. దావీదు గారికి మర్మం అర్థమైంది. ఆయన చెప్పింది నేను చేయడానికి ఆయన దాసుడను, నేను ఆయన సర్వెంట్, నేను ఆయన చెప్పింది చేసే ఆయన దాసుడను అని దావీదు గారికి అర్థమైంది. క్రొత్త నిబంధన సంఘానికి కూడా దావీదు గారికి ఏమర్థమైందో అది అర్థం కావాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. నేను ముగిస్తున్నాను. ఒక ప్రాముఖ్యమైన విషయం, దేవుని చిత్తము చేయుట కొరకే భూమి మీదకి వచ్చాను, ఈ జీవితం దేవుని చిత్తం చేయడానికే అన్న ఒక ప్రాముఖ్యమైన అనుభవంలోనికి, ఆ మెట్టులోనికి నీవు రావాలి. ఆ జీవితాన్ని దేవుడు ఇంటితో పోల్చాడు. ఆ దేవుని చిత్తం చేసే ఇల్లు అనబడిన ఇంటికి పునాది ఏమిటంటే, నేను ప్రభువు నిమిత్తం ఇక్కడున్నాను. ప్రభువు కోసం నేను గాని నా కోసం ప్రభువు కాదు. ఎస్, అఫ్ కోర్స్ మన కోసమే ప్రభువు. మూలం ఏమిటి? ప్రభువు నిమిత్తము జీవించుటలో నిమగ్నమై ఉండగా ఆయన మన కోసం. నీవు స్వచిత్తం చేస్తూ, నువ్వు ఒక ఎజెండా పెట్టుకుని, నీవు ఒక ప్రణాళిక చేసుకుని, ఆ ప్రణాళిక నెరవేర్చడానికి యేసు ప్రభువుని, నీ స్వచిత్తం నెరవేర్చుకోవడానికి యేసు ప్రభువుని నీవు ఒక హెల్పర్గా వాడుకోవడానికి వీలు లేదు. అది దైవ చిత్తానికి వ్యతిరేకమైంది. దేవుని ఇష్టము, దేవుని ఉద్దేశ్యములు దావీదు వలె మనము తెలుసుకుని వాటిని నెరవేర్చడానికి తాపత్రయపడదుముగాక. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నదని బైబిల్లో వ్రాయబడింది. ఆయన తూర్పార పట్టబోతున్నాడు. గట్టి గింజలన్నీ రాశిలో ఉండబోతున్నాయి. తప్పలన్నీ ఎగిరి పొట్టులో పడబోతున్నాయి. అగ్నితో ఆ పొట్టును కాల్చివేయబోతున్నాడు. హలో మిత్రులారా, నామకార్థ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నారా? అంత లోతైన అనుభవాలలో ప్రభువుని సేవించడం అంత అవసరమా అనుకుంటున్నారా? నీవు గట్టి గింజగా మారాలని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆమేన్. గట్టి గింజగా మారాలి. అవకతవక విశ్వాసిగా, చావలేని విశ్వాసిగా, భక్తి చేస్తున్నా గానీ దాని శక్తి నెరుగని విశ్వాసిగా జీవిస్తున్నావా? నీ పునాది బండ మీద లేదు, గట్టి పునాది లేదు నీకు. దేవుణ్ణి ఎంతసేపు నీవు అనుకుంటున్న వాటి కొరకు ఇది చేయి, అది చేయని దేవుణ్ణి వాడుకునే దుస్థితికి వచ్చావా? ఇసుక మీద ఉన్నది నీ జీవితం అనే, నీ ఆధ్యాత్మిక జీవితం అనే ఇల్లు. కొంతమంది 20, 30, 40, 50 ఏండ్ల నుండి ప్రభువుని సేవిస్తుంటారు. కానీ ఇల్లు కడుతున్నారు కానీ, మెయింటెనెన్స్ చేస్తున్నారు కానీ పునాది మాత్రం ఇసుక మీద ఉంది. ఒకానొక టర్మ్ రాబోతుంది, ఒకానొక సమయం రాబోతుంది, తుఫాను రాబోతుంది. ఆ తుఫానులో పునాది గట్టిగా లేకపోతే ఇల్లు కూలిపోబోతుంది. సన్నిధికి సాగుతున్న వారలారా, చర్చిలకు వెళ్ళి పాటలు పాడుతూ ప్రసంగాలు చేస్తున్న వారలారా, కానుకలు ఇస్తున్న వారలారా, పునాది ఎక్కడుంది? పునాది ఏమై ఉన్నది? నీకు బలమైన పునాది ఉన్నదా?
నువ్వు గట్టిగింజగా ఉన్నావా, తప్పగా ఉన్నావా? ఇస్సాకు గురించి, ఇష్మాయేలు గురించి ఎందుకు చెప్పానంటే, ఇష్మాయేలు మానవ ప్రయత్నం ద్వారా, మానవ ప్రమేయం ద్వారా వచ్చాడే గాని దేవుడు సంకల్పించిన వాడు కాదు. దేవుని ఉద్దేశంలో లేడు ఇష్మాయేలు. ఇస్సాకే దేవుని ఉద్దేశంలో ఉన్నవాడు. అందుకే 22వ అధ్యాయములు అంటాడు కదా, అబ్రహామా, నీకు ఒక్కడైన నీ కుమారుడు అనగా నీవు ప్రేమించు ఇస్సాకును. నీ సొంత ఇష్టం చేస్తూ, నీవు అనుకున్నది చేస్తూ, నేను ప్రార్థన చేయించేశాను, ప్రార్థన పెట్టించేశాను, కానుకలు ఇచ్చేసానని నీవు అనుకున్నదంతా చేస్తూ వెళితే నీవు ఒక తప్పగా మిగిలిపోతావు. ఇసుక మీద కట్టబడిన పునాదిగా మిగిలిపోతావు. ఇష్మాయేలు అనుభవంలో మిగిలిపోతావు. అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయములో 12వ వచనంలో వ్రాయబడింది, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఎట్టుదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. అర్థమైందండి? స్ట్రాంగ్ ఫౌండేషన్ తో నీ జీవితం అనే దేవుని చిత్తము చేయుటనే ఇంటిని నీవు కట్టుకున్న వేళ నీకు దేవుడు రేపు అక్కడ మెప్పు, మహిమ, ఘనత, మధ్యాకాశములు ఇవ్వబోతున్నాడు. అనేకమైనటువంటి బహుమానాలు నీకు ఇవ్వబోతున్నాడు. కోటాను కోట్ల దేవదూతల మధ్య నిన్ను అప్రిషియేట్ చేయబోతున్నాడు, నిన్ను అభినందించబోతున్నాడు యేసయ్య. గట్టి పునాది వేయబడాలి. నామకార్థ క్రైస్తవ స్థితిలో ఉన్నారా? కొంతమంది ఎక్కడో అక్కడ తలనీలాలు ఇచ్చేస్తున్నారు, యేసు ప్రభుదేనంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. లేదు లేదు, అక్కడేదో 4 రౌండ్లు తిరిగి రావాలంట నీటి కొలను చుట్టూ, అంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. లేదు లేదు, అక్కడెక్కడో మట్టి తెచ్చుకుని తింటున్నారంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. పునాది లేని జీవితం. మేము కూడా క్రైస్తవులు వింటున్నాం. పునాది ఏమిటి? నేను భూమి మీద జన్మించింది నా ప్రభువు కోసమనే పునాది మీద నీవు కట్టబడాలి. ఇది బండ మీద కట్టబడిన అనుభవంతో కూడిన పునాది. మరి ఇసుక పునాది ఏమిటి? నా ఇష్టం నేను చేసుకుంటా, నా ఉద్దేశం, నేను అనుకున్నదే జరగాలి నా జీవితంలో, నా కుటుంబంలో. దాని కొరకు నా సాయశక్తిలో ప్రయత్నిస్తా. నా వల్ల కాంది దేవుడు నాకు హెల్ప్ చేయాల. ఇది ఇసుక మీద పునాది అనుభవం. వీళ్ళు ఎంతోమంది మీరు అనుకున్నది మీరు చేయిస్తూ, దాని కొరకు దేవుని సహాయాన్ని అర్థిస్తూ, దేవుని ఉద్దేశాలను తుంగలో తొక్కి, దేవుని ప్రణాళికలను కలరాసి, దేవుని ఉద్దేశాలను పట్టించుకోకుండా సొంత ఇష్టం చేస్తూ, స్వచిత్తం చేస్తూ, యేసు ప్రభు సహాయ సహకారాల్ని ప్రార్థనలో మీ సొంత ఇష్టం చేయటం కొరకు అడుగుతున్నారు. గడిచిన సెషన్స్లో నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాను. స్వచిత్తము అది స్వచిత్తము కాదు, కానీ అపవాది చిత్తము నీ హృదయములోనికి డౌన్లోడ్ చేయాలి. చూడండి, పెట్రోల్ బంక్ ఉందనుకోండి, పెట్రోల్ కొడతారు. పెట్రోల్ బంక్ భూమిలో నుండి తీసుకొడుతుంది అనుకుంటారు తెలియని వాళ్ళు. ఒక ట్యాంకర్ వచ్చి తనలో ఉన్నటువంటి పెట్రోల్ని ఇక్కడ భూమిలో, పెట్రోల్ బంక్ భూమి లోపల పెట్టినటువంటిది తాత్కాలిక ట్యాంకులోనికి నింపుతాడు. ఆ ట్యాంకులో నుండి పెట్రోల్ పంపు ద్వారా మన బండిలోని, కారులోనికి వస్తుంది. అలాగే సైతానుడు తన చిత్తాన్ని పెట్రోల్ ట్యాంకులో నుండి ఈ బంకులోనికి వచ్చినట్లుగా సైతానుడు తన హృదయంలో ఉన్నటువంటి, తన మనస్సులో ఉన్నటువంటి, తన ప్రణాళికలో ఉన్న ఉద్దేశాలన్నింటినీ తెచ్చి మానవుడు నీలో నింపాడు. అది నీ గుండెల్లోనికి వచ్చింది, సేమ్ మెటీరియల్. ఇప్పుడు నీవనే ఏమనుకుంటున్నావంటే, నేను అనుకున్నది జరగాలి, నా ఇష్టం నేను చేయాలా. సైతాన్ ఇష్టం నేను ఎందుకు చేస్తాను, నా ఇష్టం నేను చేస్తాను అనుకుంటున్నాను. కానీ అది నీకు స్వచిత్తములాగా ఉంది, కానీ అది అపవాది చిత్తం. అది నీకు సొంత ఇష్టంగా ఉంది, కానీ అది అపవాది ఇష్టం. దేవుని బిడ్డ,
దేవుని మాటలు ఆలకించి దేవుని చేత దీవించబడదువు గాక. సొంత ఇష్టాన్ని సిలువ కొట్టాలి. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యంలో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఎవరు సిలువ వేయబడ్డారండి? నేను. అదేంటి, ముగ్గురునే కదా సిలువ వేసింది. మధ్యలో యేసు ప్రభు ఉన్నారు, అటుపక్క ఇటుపక్క దొంగలు కదా. నేను సిలువ వేయబడ్డానంటారేంటి? పౌలు గారు ఎప్పుడు వేయబడ్డాడు క్రీస్తుతో పాటు అని మనం ఆలోచిస్తే అక్షరార్థులకు అలా అర్థమవుతుంది. కానీ దాని యొక్క ఆత్మీయ అర్థం ఏమిటంటే, నేను అనగా రూట్ లాంగ్వేజ్లో ఉన్నది ఏంటంటే సెల్ఫ్ విల్. నా యొక్క స్వచిత్తము సిలువలో కొట్టి చంపేశాను. ఇక నాకు సొంత ఇష్టం లేదు. యజమానుడు ఏం చెప్పాడు, తండ్రి ఏం చెప్పారు, ఆ విషయాలను మాత్రమే అధ్యయనం చేసి ఆయన ఉద్దేశంలో నెరవేర్చడానికి నేను భూమి మీద ఉన్నాననేటటువంటి ఆ పునాది మీద మనల్ని మనం కట్టుకుందాం. కాబట్టి నీవేదో ఇంత పెద్ద లిస్టు తయారు చేసి రోజు చదవడం, అందులో నెరవేర్చబడిన వాటికి టిక్కులు పెట్టుకోవడం కాదు. ఆయన ఉద్దేశ్యములను దావీదు వలె ఎరుగుదుము గాక. ఆయన హృదయములో ఆయన ఏమనుకుంటున్నాడు దావీదు వలె ఎరుగుదుము గాక. ఆయన హృదయమును మనం అనుసరించుదుము గాక. ఆయన ఉద్దేశములన్నీ నెరవేర్చుట కొరకు నడుము కట్టుకుందుము గాక. మనల్ని మనం సమర్పించుకుందుము గాక. ఎప్పుడైతే నా ఇష్టం నేను చేయడానికి నాకు పర్మిషన్ లేదు, నా ఇష్టాన్ని సిలువ కొట్టేస్తున్నా, నా ప్రభువు ఇష్టాన్ని నేను చేయాలి. ఆమేన్. నా ప్రభు ఉద్దేశాన్ని నేను నెరవేర్చాలనేటటువంటి అనుభవంలోనికి వచ్చిన వేళ నీవు పునాది గట్టిగా వేసుకున్నట్లు అవుతుంది. దేవుడు ఏం చెప్తే అది చేయడమే నా జీవిత లక్ష్యం అనే అనుభవంలోనికి వస్తే పునాది స్థిరపడుతుంది. ఆమేన్. ఆ పునాది మీద మరింత కట్టడం ఉంటుంది. ఆ తదితర విషయాలు మనము తరువాతి సెషన్స్లో అధ్యయనం చేద్దాం. ఈ ఆధ్యాత్మిక జీవితం అనే ఇంటిని కట్టుకోవడానికి పునాది సిసలైనదిగా వేయబడాలి. ఆమేన్. సో ఆ పునాది ఏమిటంటే, నేను నా ఇష్టం చేసుకోవడానికి భూలోకంలో జన్మించలేదు, తండ్రి ఇష్టం చేయడానికి భూలోకంలో జన్మించిన అనుభవాలలో మనము జీవించిన వేళ ఒక పునాది కలిగినటువంటి క్రైస్తవ జీవితంగా మనం ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అట్టి కృపను దేవుడు ప్రసాదించి నడిపించి దీవించి బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడా, ఈ విధంగా నీ మాటలు మీరు మాకు అందించినందులకై స్తోత్రాలు. పునాది లేని ఇసుక వంటి అనుభవం. ఇసుక పునాది అంటే నా కోసం నా ఇష్టం నేను చేసుకోవడం అని మేము నేర్చుకున్నాం. బండ మీద కట్టబడిన అనుభవంతో కూడిన పునాది అంటే తండ్రి చిత్తం చేయటాన్ని మేము నేర్చుకున్నాం. ఇదిగో ప్రభువా, మీ చిత్తాన్ని చేసే శ్రేష్టమైన సాధనాలుగా వీక్షకులను అభిషేకించండి. వారి అవసరతలు అక్రతల కృపలో తీర్చండి తండ్రి. గొప్ప కార్యాలు మా పక్షాన మీరు జరిగించి నీ లేఖనాన్ని ఆలకిస్తున్న బిడ్డలందరి మీదకి మీ కృపా హస్తము దిగిరాలి. సన్నిధి కాంతితోనే యేసుక్రీస్తు వారి దివ్యనామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసునాథుని పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము నడిపి సకల పరిశుద్ధులకు మనకు సదాకాలము తోడైండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ చర్చ్. గాడ్ బ్లెస్ యూ.